మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది కూడా విశాఖపట్నంలో 1 ఎకరాన్ని 99 పైసలకి అమ్మేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎస్, మీరు వింటుంది నిజమే. ఐటీ హిల్స్ 3లో రిషికొండ దగ్గర 21 ఎకరాల 66 సెంట్లు భూమిని, అది కూడా 1 ఎకరం 100 నుంచి 120 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, దాదాపుగా 2200 నుంచి 2500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 21 రూపాయలకి టీసీఎస్ అనేటటువంటి సంస్థకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమ్మేసింది. ఎంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే టీసీఎస్ అనేటటువంటి సంస్థతో 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరిపారు. 2022 సెప్టెంబర్ 21వ తేదీన తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో, సీఎం క్యాంప్ కార్యాలయంలో టాటా సన్స్ చైర్మన్ అయినటువంటి నటరాజన్ చంద్రశేఖర్ గారు ఆల్రెడీ వచ్చి కలిసి ఇక్కడ ఎలా పెట్టుబడులు పెట్టేదానికి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వెళ్లారు. సో మేము తర్వాత అధికారం నుంచి దిగిపోయాం. మీరు అధికారంలోకి వచ్చారు. మీరు మొన్న కూడా లుల్లు అనేటటువంటి ఒక షాపింగ్ మాల్ కోసం మీరు 13.43 ఎకరాలు, అక్కడ కూడా ఎక్కడ 100 నుంచి 150 కోట్ల విలువైనటువంటి భూమి, దాన్ని కూడా అలానే అతి తక్కువ దానికి దారాదత్తం చేశారు. ఇంకొకటి ఉరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మొన్న ఫిబ్రవరి 2025లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. కేవలం 2 నెలలు అవుతుంది ఈ కంపెనీ రిజిస్టర్ అయ్యి, హైదరాబాద్ బేస్ గా. దీనికి ఇదే టీసీఎస్ పక్కన 3.5 ఎకరాలు, అదే విధంగా కాపులపాడులో 56 ఎకరాల భూములు ఇచ్చారు. అంటే దాదాపుగా 59.5 ఎకరాలు, అంటే 60 ఎకరాల భూముల్ని అప్పనంగా ఉరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కట్టబెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని రూపాయికో లేదా 2 రూపాయలకో 99 పైసలకి ఏంటి ఈ విధంగా చేయటం?